అతిపెద్ద నగరంగా హైదరాబాద్. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ పూర్తయితే దేశంలోనే పెద్ద నగరంగా అవతరించనుంది రాష్ట్ర రాజధాని. అందుకు వడివడిగా పావులు కదుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 నగర పురపాలక సంస్థల విలీనానికి పచ్చజెండా ఊపింది. విలీన ప్రక్రియ కోసం పురపాలక జీహెచ్ఎంసీ చట్టాల సవరణకు సిద్దమవుతోంది. దీని ద్వారా జీహెచ్ఎంసీలో కొత్తగా కలిపే ప్రాంతాల అభివృద్ధితో పాటు అక్కడి ప్రజలకు ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, ఇతర ఫీజుల భారం పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేనా, విలీనం వల్ల నగర రాజకీయ ముఖచిత్రం కూడా మారబోతోంది. అయితే విలీనం అనంతరం జీహెచ్ఎంసీ మొత్తాన్ని ఒకే కార్పొరేషన్లా ఉంచాలా లేక 3 కార్పొరేషన్లు చేయాలా అనే విషయంపై ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాత కొత్త జీహెచ్ఎంసీ రూపురేఖలు ఎలా మారతాయి? సానుకూలతలు, ప్రతికూలతలు ఏంటి? ప్రస్తుతం 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా ఉన్న జీహెచ్ఎంసీ పాలన 1.5 పైగా జనాభాకు సేవలను అందిస్తోంది. కాగా సమగ్ర అభివృద్ధి నేపథ్యంలో గ్రేటర్ విస్తరణ అనివార్యమని భావించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా స్థానిక సంస్థల విలీనానికి ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనానికి శ్రీకారం చుట్టింది. అలాగే మెట్రోపాలిటన్ రీజియన్ పాలన సాగించడం, సమగ్ర మాస్టర్ ప్లాన్ అమలుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా కాలుష్యాన్ని కట్టడి చేయడంతో పాటు